అమరావతి రైతుల్ని చంద్రబాబు గారు ఎప్పుడైతే దేవతల రాజధాని అన్నారో ఆ రోజు మా ఒళ్ళంతా పులకరించి పరవశమైపోయాం. అలాంటిది అతి కొద్ది సమయంలోనే ఈ సాక్షి పేపర్లు ఈ జర్నలిస్టులని కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణమరాజు వీళ్ళు అసలు మనుషుల మానవ మృగాల వీళ్ళు జర్నలిజం అనేది చదివారా లేదా అని మాకు అనుమానం వస్తుంది. ఇంట్లో కూర్చున్న సామాన్య గృహిణులకే తెలుసు ఆడవాళ్ళని అవమానించకూడదు అని. పురాణాలు చెప్తున్నాయి ఆడవాళ్ళ మీద అపనిందలేస్తే ఏమయ్యాయి అనేది. ఆ మాత్రం ఉద్విగ్నం లేదా? చిన్న పిల్లాడు మధ్యతరగతి కుటుంబీకుడు చేబ్రోలు కిరణ్ అనే అతను భారతిరెడ్డిని ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని నిమిషాల్లో అరెస్ట్ చేశారు. అలాంటిది వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? వీళ్ళు జర్నలిజం అనేదండి ఒక న్యాయదేవతతో సమానం అండి. జర్నలిజం చదువుకునే వాళ్ళని చాలా గౌరవించాలండి. వాళ్ళు ఉన్నది ఉన్నట్టు రాస్తారు. నిజానికి చిహ్నం ఎవరు అంటే జర్నలిస్టులు అని అనుకుంటామండి. అలాంటి జర్నలిస్టులు అమాయకులైన ఆడవాళ్ళు వాళ్ళు 4 తరాల నుంచి వచ్చిన ఆస్తుల్ని రాజధానికి బహుమతిగా ఇచ్చి వాళ్ళ పిల్లలకి పసుపు కుంకుమ కింద ఆస్తులు కూడా ఇచ్చుకొని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత బాధలు పడ్డారో తెలుసండి. వాళ్ళు అమరావతి మాకు కావాలి అనే నినాదంతో ఇంట్లో వంటలు చేసుకోకుండా వాళ్ళు ఒక పండగ చేసుకోలేదండి, ఒక పబ్బం చేసుకోలేదండి. వాళ్ళు 5 సంవత్సరాలు ఏమీ ఎరగరండి. పిల్లలకి సరిగా ఇంట్లో పాయసం కూడా వండి పెట్టుకోలేదండి. అలాంటి రైతులను పట్టుకుని వ్యభిచారులు అంటాడా? అదే రాజధాని అదే ఏరియాలో జగన్మోహన్ రెడ్డి భార్య ఉందండి. మరి మేము అనుకోవచ్చు ఓహో ఈవిడ కూడా అలాంటిదేనేమోనని. మరి అలాంటి వ్యక్తులండి శిక్షించాలి, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. అమరావతి ఆడపడుచులకు మేము అండదండలుగా ఉంటామండి. ఆంధ్రప్రదేశ్లో మేము ఒక మహిళలేనండి. మరి ఇలాంటి వ్యక్తులకి 60 ఏళ్ళు వచ్చినా పెద్దవాళ్ళం మేమే ప్రతి వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు ఉద్రిక్తులైపోతున్నారండి, తట్టుకోలేకపోతున్నారు ఆ మహిళలను అన్నందువల్ల. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలండి, ఆ పదవిలో నుంచి తొలగించాలి. భారతిరెడ్డి గారు దీని మీద ఆవిడ ప్రమేయం లేకుండా వాళ్ళు రాయరండి. పేపర్ ఆవిడది, ఆవిడ డైరెక్షన్ లేకుండా వీళ్ళు మాట్లాడరు. అందుకని ఆవిడ మీద కూడా తగు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామండి.